ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని మనకు వేదికపైకి వచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు ఆశీస్సులు అందజేయాలని తెలియజేసుకుంటూ, అలాగే మంగళి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అ లాట్. అందరికీ బోనాల శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఏటా నేను బోనం తీస్తాను, ప్రతి ఏటా నేను అమ్మవారికి సాంగ్ కూడా చేస్తాను, సమర్పిస్తాను నా గానంతో. సో అమ్మవారికి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ నేను పాట పాడతాను. సో మీ అందరి కోసం మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, రావమ్మ రేణుకెళ్ళమ్మ అనే సాంగ్. చాలా అద్భుతమైన సాంగ్ అది. పంబాల రామస్వామి గారి తో తీసుకొని చేసినటువంటి సాంగ్. కమల్ ఇష్లావత్ అన్న లిరిక్స్ రాసిండు. సో మీ అందరి కోసం రావమ్మ రేణుకెళ్ళమ్మ నిన్ను రాజవారలు గొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ నీ పాదాగ్రమే దంటిదమ్మ. రావమ్మ వేవేగ పక్షపాతములు లేక నిశ్చయమై జనులు నిన్ను గొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ నీ పాదాగ్రమే దంటిదమ్మ. ఎన్ని మాయల దానివమ్మ నిన్ను ఏమని వర్ణించుకోమ్మ. రావమ్మ రేణుకెళ్ళమ్మ నిన్ను రాజవారలు గొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ. కేటీఆర్ గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. రావమ్మ రేణుకెళ్ళమ్మ నిన్ను రాజవారలు గొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ నీ పాదాగ్రమే దంటిదమ్మ. రావమ్మ వేవేగ పక్షపాతములు లేక నిశ్చయమై జనులు నిన్ను గొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ నీ పాదాగ్రమే దంటిదమ్మ. ఎన్ని మాయల దానివమ్మ నిన్ను ఏమని వర్ణించుకోమ్మ. రావమ్మ రేణుకెళ్ళమ్మ నిన్ను రాజవారలు గొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ. కేటీఆర్ గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.